అరే 10-20 కిలోల లడ్డు కోసం 30-40 లక్షలు పెట్టడం ఏంది? ఈయన అమాయకత్వం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా అని కొంతమంది మాట్లాడు. కొలన్ శంకర్ రెడ్డి అనేవాడు లడ్డు పొందడం వినాయకుని లడ్డును పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో నామమాత్రంగా దేవుణ్ణి అక్కడ విగ్రహం పెట్టి దేవుని ముందు కల్పిత దృశ్యాలను వేరే పాటలు పెట్టడం, లేదంటే రక్తికి ఎక్కువ అయ్యే విధంగా ఇప్పుడున్న సమాజం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. హైదరాబాద్ ఎట్లయిపోయిందంటే పాశ్చాత్య కల్చర్కు సినీ సాంగ్స్ కావచ్చు, ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. డెఫినెట్ రోజు దేవుని మొక్కంది నేను బయటికి రాను. రాముడే లేడు, రామాయణమే కల్పితం అని చెప్పే కొంతమంది వ్యక్తులకు మీ సమాధానం? మన హిందుత్వం మీద దాడి, పరోక్షంగా దాడి చేసే చర్యలు, మతతత్వాలతో ముడిపడిన రాజకీయాలు కొనసాగిస్తూ వీరు తిరుపతి ఉండిల్లో మనం కిలోల కొద్ది బంగారం లేదంటే నోట్ల కట్టలు రావడం కూడా చూస్తుంటాం కదా. దేవుడికి బంగారం ఇచ్చే స్థాయిలలో మనుషులు ఉన్నారా, లేదంటే దేవుడికి బంగారం తీసుకొని వాళ్ళ పాపాలు తొలగించే స్థాయిలో దేవుడు ఉన్నాడా? అంటే దీనికి మీరేం చెప్తారు? ఈ సమస్యను తొలగిస్తే నీకు 10 రూపాయలు సమర్పించుకుంటా. సర్వ సమస్యలకు పరిష్కారం కదా, మరి అటువంటి దేవుడు ఎందుకు రక్షిస్తలేడు? అటువంటి దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నాం మనం? మానవి తప్పిదం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలు అయితే. దేవుడు ప్రతి చోట ఉంటాడా? ఉన్నాడు, ప్రతి చోట. దేవుడు గనక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే గదిలో ఉండొద్దని నేను దేవుడిని వేడుకుంటా, లేదంటే నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో ఉండొద్దు అని చెప్తా అని చెప్పి అవతల వ్యక్తి నాకు సమాధానం ఇచ్చాడు. దేవుడు 9 రాత్రులు ఇంత ప్రసిద్ధిగా ఇంత భక్తితోడు కొలుస్తారు. బాలాపూర్ అనగానే ఒక భక్తి పరవశాల్లో మునిగిపోతారు ఆ ప్రాంత ప్రజలని చెప్తా ఉంటారు. చరిత్రలో బాలాపూర్లోనే ఈ యొక్క రజాకార్లను తరిమి కొట్టనీకి ఆనాడే యువత బాలాపూర్ ప్రజలు తిరగబడి పోరాటం చేసి అక్కడ ఒక జాతీయవాద నిర్మాణం, సమాజ భక్తిని నిర్మాణం. శంకర్ గారు 30,01,000 రూపాయలు ఒకటోసారి, 30,01,000 రూపాయలు రెండోసారి, 30,01,000 రూపాయలు మూడోసారి. 4 o'clock నిద్రలేసి గుడికి వెళ్ళిన మొక్కిన దేవుడా నాకు లడ్డు ఎట్లాగైనా రా, మోడీకి ఇవ్వాలనేది ఆ రోజు రాత్రే డిసైడ్ చేశారు. మీ రాజకీయ జీవితం మొదలుపెట్టిందే బీజేపీలో, అంతం కావాల్సింది కూడా బీజేపీలో అని చెప్పి బలంగా కంకణం కట్టుకున్నారంట. మొదటి నుంచి కూడా ఒక జాతీయవాది. ఓకే, నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేయనికే కంకణం కట్టుకున్నవాడు. ఆర్ఎస్ఎస్ భావాలు మీ అణువులు ఉంటాయా? అణువులు ఉన్నాయి. 5వ తరగతిలో ఉన్నప్పుడు నేను స్వయం సేవగా జాయిన్ అయ్యాను. ఓటకు లేకున్నా నన్ను గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర్ లాంటి ముగ్గురు కూడా నాకు ఆదర్శం. సరే శంకర్ అన్న, నేను ఒక పేరు చెప్తా, ఆ పేరు ఎన్నడన్నా విన్నరేమో, ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్తారా? అసదుద్దీన్ ఓవైసీ అని విన్నరా ఎప్పుడన్నా? విన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ అని విన్నారా? విన్నాను. తెలుసా వాళ్ళ గురించి? జాతి వ్యతిరేక శక్తులు, మత శక్తులు, మతోన్మాదులు, మతతత్వం ఆధారంగా రాజకీయాలు చేసి. కానీ ఒక్క మాట, భారతదేశం లౌకిక దేశం అని శంకరన్న మర్చిపోయినట్టున్నాడు. హిందుత్వం అంటే ఏంది? సుప్రీంకోర్టే చెప్పింది. హిందుత్వం అంటే ఒక మతం కాదు, జీవన విధానం. ఇతర మతాలను గౌరవిస్తారా? 100%. ఇతర మతాలను గౌరవిస్తారా? కొలన్ శంకర్ రెడ్డి నాటు హిందువులతోనే లీడర్ కాలే, ముస్లింలతో, క్రైస్తవులతో. మీరన్నీ నా ప్రాంతంలో. ఆర్ఎస్ఎస్ ని నమ్ముకున్న మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు, లేదంటే అమిత్ షా గారు కేంద్ర మంత్రి అయ్యారు, బాగానే ఉంది. కానీ శంకర్ గారు మరి ఇప్పటివరకు ఎటువంటి పదవులకు వెళ్ళలేదు కదా. మంత్రి అవుతానో, ఎమ్మెల్యే అవుతానో, ఎంపీ అవుతానో బీజేపీలో చేరారు. ఏ రాజకీయ పార్టీలు అయినా కూడా సభలు సమావేశాలు నిర్వహించే సమయాలలో వారి వారి నినాదాలను బయట పెడతా ఉంటాం, మనందరం చూస్తూ ఉంటాం. ఇది టీఆర్ఎస్ అయితే జై తెలంగాణ అంటారు, కాంగ్రెస్ అయితే జై రాహుల్ గాంధీ అంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ జై శ్రీరామ్ అని అంటారు. రాముడికి బీజేపీకి ఏం సంబంధం అంటే ఏం చెప్తారు? 500 సంవత్సరాల క్రితం అయోధ్య రామ మందిరం మీద దాడి చేసి ధ్వంసం చేసి గోపురాలు కట్టి బాబర్ మసీద్ అని చెప్పుకుంటా ఉంటే ఈ దేశంలో మేధావులు ఏమవుతా ఉన్నారు? ఎవడా బాబరాడు? బాబర్ దేశద్రోహి.